బ్యాక్. చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. జమీల్ గారు నమస్తే. జమీల్ గారు, మనం చూస్తా ఉన్నాం నిన్న జగిత్యాల వేదికగా జన ప్రభంజనం మనం చూసాం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సమాజాన్ని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అంశం తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి ఒక్కరిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. అనేక కీలకమైన అంశాలు నిన్న కేసీఆర్ గారు ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా లాగులు పగిలేదాకా కాంగ్రెస్ను ఉరికిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 2.5 ఏళ్లలో తెలంగాణను విధ్వంసం చేసింది ప్రభుత్వం అంతా కూడా. కష్టపడి 10 ఏళ్ల పాటు ఒక్కో ఇటుకను పేర్చి వ్యవస్థల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ ప్రజల కష్టాలు 6 దశాబ్దాల అరిగోసను తీరిస్తే 2.5 ఏళ్లలో ప్రతి ఒక్కదాన్ని కూడా పాతరేశారు. మరోసారి పునర్నిర్మాణ యుద్ధానికి, యజ్ఞానికి మనం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని నిన్న కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు, నిన్న జగిత్యాల జైత్రయాత్ర జన ప్రభంజనాన్ని తలపించిన సభను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవంగా నిన్న జగిత్యాల్లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రాంతంలోని ప్రజల యొక్క మనసులో ఉన్న భావనకు ప్రతిబింబంగా మనం చూడవచ్చు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలు వాళ్ళ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మోసపోయినామని చెప్పి గ్రహించారు. కానీ అయినా సరే చూద్దాం, ఇంకా ఏదన్నా చేస్తారేమో, వాళ్ళకు కూడా సమయం ఇద్దామని చెప్పి అనుకున్నారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తి అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, కేసీఆర్ గారి పరిపాలన అభివృద్ధి సంక్షేమం అనేటి 2 జోడు గుర్రాల్లా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినాయి. వాటిని కూడా కుంటుబడేసి గత 60 సంవత్సరాల్లో సమైక్య పరిపాలకులు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిరో, విధ్వంసం చేసిర్రో, ఇక్కడ జీవన విధ్వంసానికి ఏదైతే పాల్పడ్డారో సేమ్ మళ్ళీ అదే ట్రాక్ లో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఒక ఆవేశంతోనున్నారు, ఒక ఆవేదనతోనున్నారు. అయ్యో ఇది ఏం జరిగిపోయింది మా తెలంగాణకు అని చెప్పి ఆ ప్రతిబింబమే నిన్న జగిత్యాల సభకు తరలి వచ్చినటువంటి లక్షలాది ప్రజలు. వాళ్ళు స్వచ్ఛందంగా వివిధ నియోజకవర్గాల నుంచి తరలి రావడం జరిగింది. అంతేకాకుండా టీవీల ముందు కూడా కేసీఆర్ గారి ప్రసంగం కొరకు కోట్లాది మంది ప్రజలు టీవీల ముందు కూర్చొని వారి యొక్క ప్రసంగాన్ని వినడం, వీక్షించడం జరిగిందన్నది మనమంతా కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారు 2001లో ఎప్పుడైతే కరీంనగర్లో సింహగర్జన పెట్టిరో ఆ రోజు కేసీఆర్ గారి ముందున్న లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. ఆ రాష్ట్ర సాధన కొరకు 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ తర్వాత అధికారం కూడా తెలంగాణ ప్రజలు ఉద్యమకారుని చేతిలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర అధికారం ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ఈ బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు 9 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ 2.5 సంవత్సరాల్లోనే మళ్లీ ఈ తెలంగాణ అంతా కూడా జీవన విధ్వంసం జరుగుతూ ఉన్నది. అందుకే ఇప్పుడు కేసీఆర్ గారు తనకు తాను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు తెలంగాణ ప్రజలకు నిర్దేశించినటువంటి లక్ష్యం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం. మళ్లీ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏ విధంగానైతే రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగిందో ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం కొరకు కూడా మళ్లీ అన్ని రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే నిన్న జీవన్ రెడ్డి గారు, వారు ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు, ఎవరు గాని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అధికార పక్షంలోకి పోవడం అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. 5 ఏళ్లు ప్రభుత్వం ఉంటుంది, దానిలోకి పోతే మనం ఏమైనా పదవులు అనుభవించవచ్చు, ఏదైనా పైరవులు చేసుకోవచ్చు అని. కానీ దానికి భిన్నంగా అధికారంలో ఉన్న పార్టీని కాలదని వారి అలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరినంటేనే ఆ జీవన్ రెడ్డి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి అర్థమైంది. జీవన్ రెడ్డి గారు కేవలం జగిత్యాల ప్రాంతానికి పరిమితమైనటువంటి నాయకులు కాదు. వారు రాష్ట్ర మంత్రిగా 4 జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నారు. కాబట్టి వారికి వారి యొక్క సామాజిక వర్గంలో మంచి పట్టున్నది. అంతేకాకుండా ఈ 4 జిల్లాల ఎవరైతే మేధావులు ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నది. కాబట్టి ఈ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే ఇది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి వారు నమ్మి
నిన్న అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్ష పార్టీని ఎన్నుకొని రావడం జరిగింది. ఆ ప్రజలందరూ కూడా నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి దిశానిర్దేశాన్ని పట్టుకొని వారు మళ్లీ ముందుకు పోయి మళ్లీ సిరీస్ ఆఫ్ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే కేసీఆర్ గారు వాళ్ళ లాగులు పలిగేదాకా తరబండి అని చెప్పి కొట్టండి అని చెప్పి ఏదైతే చెప్పిండో రాజకీయంగా వాళ్లను ఎదుర్కొని మనము వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 420 హామీలు ఉన్నాయో వాటి కొరకు నిలదీయడం, అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి స్కాములు, ఈ భూదోపిడి కానివ్వండి, ఇండ్ల కూల్చివేతలు కానివ్వండి, ఈ సామాన్య ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం చేయాలని చెప్పి నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇది తప్పకుండా ఇక్కడి ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకం. ఇక్కడ ప్రజలందరూ వివిధ ప్రజా సంఘాలందరూ కూడా ఈ పిలుపు కొరకు వేచి ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు తొలినాళ్లలో చెప్పారు అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళకు కొంత టైం ఇద్దాం, పని చేయనిద్దామని చెప్పి ఆ ఇచ్చిన టైంను వాళ్ళేం సద్వినియోగం చేసుకోలేదు. ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతలేరు, అటు సంక్షేమంలో ముందుకు తీసుకుపోతలేరు. కాబట్టి వాళ్ళకు 2.5 సంవత్సరాలు టైం కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి ఇక ప్రజల తరఫున పోరాడకపోతే ఇంకా తెలంగాణలో విధ్వంసం జరిగిపోతుంది, ఈ జరిగే పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి పోరాటం చేయాలని చెప్పి నిన్న కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు, రైతులు వీళ్ళందరూ కూడా బయటికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక పోరాటం మొదలవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. చూస్తున్నాం మనం చాలా స్పష్టంగా జమీలుద్దీన్ గారు కూడా చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గులాబీ శ్రేణులను మరో యుద్ధానికి సన్నద్ధం చేసే విధంగా సాగిందనే అంశాన్ని జమీల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ అడుగడుగునా కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను విధ్వంసం చేస్తున్న నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. సంకల్పం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నిన్న కేసీఆర్ గారు ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. లాగులు పగిలేదాకా కాంగ్రెస్ను ఉరికిద్దామని కూడా ఆయన తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భం. జన ప్రభంజనం మధ్య నిన్న జగిత్యాల జైత్రయాత్ర సభ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, నిన్న చూసాం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి కూడా జగిత్యాల సభ వైపే, కేసీఆర్ గారి సభ వైపే ఉన్న సందర్భాన్ని మనం చూసాం. కేసీఆర్ గారి ప్రసంగం పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో కూడా కొత్త స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆసక్తిని రేకెత్తించిన సందర్భాన్ని మనం చూసాం. మరో పునర్నిర్మాణ యజ్ఞానికి తెలంగాణ సమాజం యావత్తు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణను విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ను లాగులు పగిలేదాకా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా కేసీఆర్ గారు నిన్న పిలుపునిచ్చిన విషయాలు మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న మీరు కూడా సభలో పాల్గొన్నారు, సభకు హాజరయ్యారు. అశేష జనవాహిని మధ్య జరిగిన కేసీఆర్ గారి ప్రతిష్టాత్మకమైన సభ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి కీలక మలుపు తిప్పబోతుందంటే చెప్తారు. గుడ్ మార్నింగ్ అండి సీతారామరాజు గారు, మీకు, జమీల్ గారికి, అదేవిధంగా టీఎన్ఎస్ ప్రేక్షకులకు. నిన్న కేసీఆర్ గారు అంటే తెలంగాణ బావుటను మరొకసారి ఎగిరేసినటువంటి దాఖలాలు మనం చూసాం. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది ఏది కూడా కాంగ్రెస్ మీద కక్షతోటో ఇంకెవరి మీద కోపంతోటో మాట్లాడలేదు. నిన్న మాట్లాడిన తెలంగాణ ప్రజల మీద ప్రేమతో మాట్లాడడం జరిగింది. జరుగుతుంది ఏంది సమాజంలో ఈరోజు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేమి మార్పులు జరిగాయి, ఎట్లా విద్యుత్ శక్తిని మనం 24 గంటలు తీసుకురాగలిగినాం, ఆ తీసుకొచ్చిన విద్యుత్ శక్తిని కూడా వీళ్ళు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు, ఒక అంశం అయితే. రెండో అంశం ఏంటంటే రైతులకు రైతు భరోసా అనేది, రైతు బంధు అనేది రెగ్యులర్గా వేసేటువంటి కార్యక్రమం. దానికి రోజు పొద్దుగాల స్కూల్కి పోయటానికి నాకు కొత్త బల్బం కొనియాలన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. అందుకే నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు దాదాపుగా 15-14 సార్లు రైతు బంధు వేసిర్రు. ఏ రోజైనా బహిరంగ సభ పెట్టుకొని చెప్పిండా? ఒకటేసారి వేసిండు, అది కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక మాట అడిగింది అంటే ఇక్కడ మనం రైతుల గురించి మాట్లాడినప్పుడు రైతులకు జరుగుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, కరెంటు కోతలు, రేపు రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి కూడా మోటార్లకు మీటర్లు పెడతారు. అదేవిధంగా రైతు బంధు వేయట్లేదు. షాపులలో పోతే యూరియా లేదు, యాప్లలో డౌన్లోడ్ చేసుకోమంటుండు, పోతే కాళ్ళకు వాపులు వస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు. అంటే లేనటువంటి యూరియాకు నువ్వు యాప్లు సృష్టిస్తే ఏం లాభం, లేని దానికి నువ్వు సృష్టిస్తే ఏం లాభం. అదేవిధంగా ఈరోజు మొత్తం చెర్ల అండి అడగంటిపోయినాయి, నీళ్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు లేవు. ఎందుకంటే ఇప్పుడు
డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి ఇవ్వాల్సినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే, కరీంనగర్కు డ్రింకింగ్ వాటర్ చేసేటువంటి ఎల్ఎండిలో నీళ్లు లేకపోతే, ఓకే గతంలో కాళేశ్వరం వాటర్ వాడుకుంటున్నాం, వాటిని మొత్తం ఎండబెట్టేసి ఓకే వాటిని పడావ పెట్టి ఒక కుట్రపూరితంగా ఎవరి మీద చేస్తుండు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజల మీద చేస్తుండు. ఇక్కడ వరకు రైతుల గురించి అండి. అదేవిధంగా ఏదైతే మహిళను మోసం చేశారు, 2,500 రూపాయలు ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, స్కూటీలు ఇస్తాను, నువ్వు చెప్పని మాట ఏదైనా ఉన్నదా? అవన్నీ మోసం చేసినావు. వృద్ధులను మోసం చేసినావు. 4,000 పెన్షన్ ఇస్తాను, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాను. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇండ్లు ఇస్తా అని చెప్పేసి మోసం చేసి నీ బడ్జెట్లో పైసలు పెట్టలే కదా నువ్వు పెట్టినప్పుడు కదా సంవత్సరానికి 3.5 లక్షల ఇండ్లు ఇస్తాను. ఒక సంవత్సరం కూడా ఇవ్వాలి ఇంతవరకు, ఒక ఇల్లు కూడా కంప్లీట్ కాలే. అంటే ప్రతి ఒక్క అంశం ఇది పోగా నిరుద్యోగులను మోసం చేసినావు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ పెట్టిన వాటికి నువ్వు ఓన్లీ నియామక పత్రాలు అందించినావు. అదేవిధంగా నిన్న సభలో, అంటే మాది పెద్దపల్లి ప్రాంతం కాబట్టి చెప్తున్నా, సింగరేణి కార్మికులు ఎక్కువ పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు మెడికల్ టెస్ట్ పెట్టట్లేదు. అసలు సింగరేణి బతికున్నదంటే ఈరోజు ఓన్లీ కేసీఆర్ గారితో. ఎందుకంటే దాంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు లేవు ఈరోజు. గతంలో 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి సింగరేణిలో ఈరోజు జస్ట్ ఒక 38,000 మంది ఉద్యోగులే ఉన్నారు. అంటే ఉద్యోగులు లేరా అంటే ఉన్నారు, మళ్ళీ 1,50,000 మంది ఉన్నారు, కానీ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తారు. మెడికల్ ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఎవరైతే అన్ఫిట్ ఉన్నారో వాళ్ళందరికీ కంపన్సేషన్ అపాయింట్మెంట్స్ ఇచ్చేటోళ్ళు, అది కూడా బంద్ చేసారు. కాబట్టి నేనేమంటాను, ఎక్కడికక్కడ ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఇది. రైతులను మోసం చేస్తుంది, యువతను మోసం చేస్తుంది, మహిళల్ని మోసం చేస్తుంది, హైదరాబాద్ ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు ఇన్ని చెరువులు తవ్వినప్పుడు, ఇన్ని చెరువుల పూడికలు తీసినప్పుడు ఒక్క గుడిసెనన్నా తీసినామా అని అడిగింది కేసీఆర్ గారు. మరి ఎందుకు అసలు హైడ్రా రాగానే పేదల ఇళ్ళ మీద పడాలి? అది ప్రైవేట్ భూములైనా సరే, ప్రైవేట్ భూములకు మీకేం హక్కు ఉన్నది? ప్రభుత్వ భూములను క్లెయిమ్ చేసిన ప్రభుత్వం గెలిచిన తర్వాత నువ్వు అక్కడ విధ్వంసం సృష్టిస్తే వేరు. నీకు హైకోర్టు తీర్పు లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు, నా ఇష్టారాజ్యాన్ని నేను నడిపిస్తా అంటాడు. మూసీ రివర్ ఫ్రంట్ అన్నాడు. దాంట్లో నీళ్లు శుద్ధి చేయకుండా బంగ్లాలు కడితే నీళ్లు శుద్ధి అవుతాయండి చుట్టూ. అంటే ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని సృష్టించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎన్ని గొప్ప అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిందండి. రైతు బంధు, ఒక రైతుకు పైసలు ఇవ్వాలన్న సోయి ఈ దేశం మొత్తంలో 70 ఏళ్ల కాలంలో ఒక్క నాయకుడు కూడా ఆలోచించలే, కానీ కేసీఆర్ గారు ఆలోచించారు. అరే రైతులకు పైసలు ఇవ్వాలి, పెట్టుబడి సాయం చేయాలి. అదేవిధంగా మహిళల గురించి నీళ్ళ బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోడు, లేకపోతే బోరింగ్ల కాడ నల్ల కాడ లైన్లు కట్టుడు ఏంది అని చెప్పేసి మిషన్ భాగీరథ అనే అద్భుతమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఇచ్చింది. అండ్ అదేవిధంగా ఆడపిల్ల పుడితేనే కష్టం అనుకునే రోజుల్లో అమ్మాయికి పెళ్ళి ఎట్లా చేయాలనుకున్నప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చాడు. ఇవన్నీ ఈ 70 సంవత్సరాల దేశంలో కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చిండు. ఇవన్నీ ఉండేనా గతంలో? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి ఒక కాన్సెప్ట్ దేశానికి పరిచయం చేసిండు, ప్రపంచానికి పరిచయం చేసిండు. ఎక్కడ ఉండేనా ఇట్లాంటిది? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేసిండు. ఒక్క రోజు కూడా రైతు రోడ్డు ఎక్కలేదు. ఉచిత విద్యుత్ అని 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండు రైతుకు. మిషన్ కాకతీయ అని చెర్లలో పూడికలు తీసిండు. అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండు. ఇవన్నీ కూడా గతంలో లేవు కదా. మరి 70 ఏళ్ళలో ఎందుకు జరగలేదు? ఒక చిన్న నేనేమంటానంటే, నిన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట తెలంగాణ ఆత్మగౌరవ బావట. అంతే. కేసీఆర్ గారు చెప్పింది ఏంది, గతంలో మనం చేసుకున్నది ఏంది, ఈరోజు ఎందుకు జరుగుతలేవు? ఒక కొత్త పథకం పేరు చెప్పండి. ఈరోజు ఏ స్థితికి వచ్చిందండి? ఆ ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకు అని చెప్పేసి అంటారు, పురుషులకేమో డబల్ చేసిర్రు కిరాయి. డబల్ చేయంగా వాళ్ళకి కట్టాల్సిన పైసలు కూడా కట్టలేదు. మొన్న బడ్జెట్లో చూసినాం, నువ్వు 9,000 కోట్లు 9,200 కోట్లు ఇవ్వాలంటే మరి వాడిని కట్టినవా? ఆర్టీసీలో కట్టాలి కదా, కట్టలేదు. కాబట్టి నేనేమంటానంటే, మొత్తం కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు దొందే అని చెప్పేసి నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. రైతులకు మీటర్ ఎట్లా పెడతారండి? దాని పైసలు ఎట్లా తీసుకుంటావు? మోడీ ఎట్లా చెప్తాడు, రేవంత్ రెడ్డి ఎట్లింటాడు? అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ములాఖాత ఈ దేశాన్ని నాశనం చేసే దిశగా తీసుకోబోతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్నాయని కేసీఆర్ గారు చెప్పడం.
చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. రాకేష్ గారు చెప్తున్న విషయాలన్నీ కూడా రెండు ఢిల్లీ పార్టీలు కలిసి తెలంగాణ రైతులను కబలిస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నదాతను అనాథ చేసే కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొడతామని స్పష్టంగా హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. జమీల్ గారు, ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిన్న కేసీఆర్ గారి ప్రసంగంలో అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాతలు ఈ 2.5 ఏళ్లలో పడుతున్న అరిగోస పైన ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. 10 ఏళ్లలో తెలంగాణ రైతుకు సంక్షేమ పథకాల సమాహారాన్ని రైతుకు రక్షణ వలయంగా అందిస్తే ఒక్కొక్క దాన్ని పాతరేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడి సాయాన్ని అమలు చేస్తే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా వేస్తే ఇప్పుడు కేవలం కేసీఆర్ గారి సభ ఉందని చెప్పేసి మరో ఎకరానికి వేస్తున్నారని చెప్పేసి మీటింగ్ పెడుతున్న సందర్భం, ఇంకోసారి ఇంకొక ఎకరానికి వేయాలంటే ఇంకో సభ పెట్టాలని సూటిగా కాంగ్రెస్ సర్కారును నిలదీసిన విషయం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రైతులకు సంబంధించిన అంశం. రైతులంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమో మనం చూసాం. తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పటికి కూడా తెలంగాణ సమాజమే కాదు దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందుతుందంటే దానికి స్ఫూర్తి కూడా రైతు బంధు అనే చర్చను మనం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చూసాం. నిన్న రైతుల అంశాన్ని ప్రధానంగా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ప్రాంతంలోని 80% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా మన భారతదేశంలోని ప్రజలు కూడా 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రతి పల్లెలో ఉన్న బతుకు తెలుసు. ఇక్కడ రైతు బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి నమ్మిన వ్యక్తి. వారు స్వయంగా ఒక రైతు కాబట్టి రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను తీర్చాలన్న ఒక ఉద్దేశంతోనే ఆ ఉద్యమ కాలంలోనే వారు రేపు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏ విధమైనటువంటి పథకాలు తేవాలి, ఎట్లా రైతులకు మేలు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక వారి వద్ద ఉన్నది. అందులో భాగంగానే వారు నిన్న సభలో కూడా చెప్పడం జరిగింది. ముందు రాగానే చేసుకున్నటువంటి పనేంటిది అనంటే చెరువులు బాగు చేసుకోవాలి అని చెప్పి మిషన్ కాకతీయ పథకం పెట్టి ఆ పథకంలో భాగంగా ఈ సుమారు 50,000 చెరువులను పూడికలు తీయడం, వాటిని మరమ్మతులు చేయడం చేశారు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో చెరువులను పూర్తిగా విస్మరించి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కృష్ణా బ్యారేజీ ద్వారా, వాళ్ళ కాటన్ బ్యారేజీ ద్వారా అక్కడ ఆంధ్రాకు నీళ్లు బారించుకున్నారు, అక్కడ కాలువల ద్వారా నీళ్లు బారించుకున్నారు. వాళ్ళు మేజర్ ఇరిగేషన్ మీదనే దృష్టి పెట్టారు తప్ప ఎప్పుడు కానీ మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టలే. కాబట్టే ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా భావించి కేసీఆర్ గారు చెరువుల పునరుద్ధరణ చేసుకున్నారు. ఆ తర్వాత వారు చేసింది ఏంటిది అనంటే రైతులకు పెట్టుబడి సహాయం అని చెప్పి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు యూరియా కొనుక్కోవడమో, కూలీలకు ఇచ్చుకోవడమో, ట్రాక్టర్కి ఇచ్చుకోవడమో, ఈ సౌకారుల దగ్గర ఎవరైతే మిత్తికి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు చేసి ఈ మిత్తులకు ఈ అప్పుల పాలు కావద్దు రైతులు అని చెప్పి పెట్టుబడి సాయం ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి రైతు బంధు రైతు భరోసా పేరు మీద ఎప్పుడు ఇస్తున్నాడండి? ఈ వరి కోతలు స్టార్ట్ అయినాక రైతు భరోసా పైసలు ఇస్తా. అవును, నువ్వు ఎప్పుడు ఇవ్వాలి? నాట్లేసే టైంలో ఇస్తే ఆ పొలం దున్నుకోవడానికో, ఇంత మందు బస్తాలు కొనుక్కోవడానికో, లేకపోతే కూలీలకు చెల్లించుకోవడానికో ఆ రైతు బంధు సహాయం పనిచేస్తుంది. కానీ ఇవాళ కోతలయ్యే టైంలో నువ్వు వడ్లు కొని పైసలు ఇచ్చే టైంలో ఇవాళ కేవలం కేసీఆర్ గారు నిన్న మీటింగ్ పెట్టిరనే ఆ కాటారంలో మీటింగ్ పెట్టి డ్రామా చాలు చేసిండు. లేకపోతే మాత్రం పక్కా ఇది 1 ఎకరం పైసలు ఇచ్చి చేతులు ఎత్తేసే పరిస్థితి. ఎందుకంటే 2 సీజన్ల పైసలు ఈ రేవంత్ రెడ్డి గారు ఎగబెట్టిరు రైతులకు. మధ్యలో ఇట్లే దాటేసుకుంటూ వచ్చి 2 సీజన్లు ఎగబెట్టిండు. ఈ సీజన్ కూడా 1 ఎకరం వేసి ఎగబెడదాం అనుకున్నాడు. కానీ కేసీఆర్ గారు నిన్న సభ పెట్టడంతో అనివార్యంగా ఇంకొక ఎకరానికి నిన్న పైసలు జమ చేయడానికి దానికో మీటింగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఫోన్లో మెసేజ్ వస్తుండే. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతులకు పెట్టుబడి సహాయం ఎకరానికి 2,000 రూపాయలు ఇవ్వడం అనేది చెప్పి ప్రారంభించింది. అంటే టీఆర్ఎస్ తీసుకున్నటువంటి కార్యక్రమం, కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన ఇది యావత్ దేశంలోని రైతులకు ఒక దిక్సూచిగా మారింది. ఆ తర్వాత ఎరువులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు అడ్వాన్స్ లో యూరియా ఎరువులు తెప్పించి అప్పుడు అందుబాటులో ఉంచారు. ఏ రైతు కూడా ఈ చెప్పులు లైన్లో పెట్టి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి గత 9 సంవత్సరాల్లో చూడలే. మన దగ్గర బోర్బావుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి కరెంటు కోతలు లేకుండా 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే పథకానికి కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. కొన్ని జాగాల్లో అయితే మాకు 24 గంటలు కరెంటు వద్దు అని చెప్పి జిల్లా పరిషత్లలో, మండల పరిషత్లలో కూడా తీర్మానం చేసి అంత కరెంటు, అన్ని నీళ్లు కేసీఆర్ గారు ఇస్తేనే ఆ రోజు ఈ తెలంగాణ ఆర్థిక పరిస్థితి అనేది బాగున్నది. ఎట్లా పెరిగిందండి పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఏదైతే తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రాంతం అనేది దేశంలోనే నంబర్ 1 గా ఎదిగిందో, ఎట్లా ఎదిగింది అనంటే ఈ రైతులను సుభిక్షంగా ఉంచడానికి, ఈ రైతు పంట
కొనుగోలు చేసి వాళ్ళకి సకాలంలో డబ్బులు చెల్లించి వాళ్ళకి రైతు పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి నీళ్లు ఇచ్చి ఎరువులు ఇస్తే ఆ పంట ఆ పైసా అన్నది ఆ రైతు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చింది. అప్పుడు తెలంగాణ యొక్క పర్ క్యాపిటా పెరిగింది, జిఎస్డిపి పెరిగింది. రైతు దగ్గర డబ్బు ఉంటే రైతు లాకర్లు దాచుకోడు, అది తెల్లారి ఇంకొక దానికి ఖర్చు పెడతాడు. ఆ కొనుగోలు శక్తి అన్నది పెరుగుతుంది. ఏ సమాజానికి గాని కొలమానం ఏంటిది అని అంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని అంచనా వేయడం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కొనుగోలు శక్తి లేకుండా చేసిండు. ఏ రంగంలో కూడా తెలంగాణ నంబర్ 1 ప్లేస్ లో లేకుండా మళ్లీ కిందికి దిగజారి సమైక్య ఆంధ్ర పాలకుల చేతిలో ఏ విధంగానైతే గోసపడ్డదో తెలంగాణ ప్రజానీకమంతా మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో అదే విధంగా గోసపడుతున్నాయి. ఎందుకంటే ఈయనకు నా ఎకనామిక్స్ తెలియదు, నా అగ్రికల్చర్ తెలియదు, ఈయనకు నా సైన్స్ తెలియదు, ఈయనకు తెలిసిందంతా ఒక్కటే భూతు పురాణం మాత్రమే తెలుసు. నిన్న కూడా ఆ పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ గారు సభ పెడితే ఈయన పోయి కాటారంలో సభ పెట్టిండు. ఆ సభకు జనం వచ్చినోళ్ళు లేడు, ఈయన మాట్లాడితే టీవీలో చూసినోళ్ళు లేడు. ఈయన ప్రోగ్రాం వస్తుంటే తల్లిదండ్రులు మాత్రం పిల్లగాళ్లను టీవీ చూడనిస్తలేరు, టీవీలు మూసేస్తున్నారు. ఎందుకంటే ఈయన తిట్టే బూతులు ఆ పిల్లల్ని నేర్చుకొని చెడిపోతారని చెప్పి. బూతు పురాణం మాత్రం తెలిసినటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు కేసీఆర్ గారికి ఎకనామిక్స్ తెలుసు, వారి కల్చర్ తెలుసు, తెలంగాణ బాధ తెలుసు, తెలంగాణ ప్రజానీకాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన, ఆ తెలంగాణ ప్రజల మీద ప్రేమ వారి గుండెల్లో ఉన్నది. తెలంగాణను వాళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా కేసీఆర్ గారు ప్రేమించారు కాబట్టి దాన్ని నా తెలంగాణ ప్రజలను నేను ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణను ఎట్లా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి వారు ఆ దిశగా ప్రయత్నం చేశారు. కాబట్టి వందలాది అవార్డులు మీకు ఏ రంగంలో చూసినా తెలంగాణకు అవార్డులు వచ్చినాయి. అటు గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి, మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చినాయి. మీరు ఏ రంగం తీసుకున్నా మన అపోజిషన్ పార్టీ అయినటువంటి బీజేపీ అధికారంలో ఉండి కూడా వాళ్ళు కూడా అవార్డులు ఇయ్యక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగంలో కూడా నా అవార్డు లేదు, నా రివార్డు లేదు. కేవలం 70 సార్లు ఢిల్లీకి పోయి 7 రూపాయలు తెచ్చింది లేదు. ఇప్పుడు 3 సార్లు కాళేశ్వరం దగ్గరికి పోయి కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న ప్రయత్నం తప్ప ఈయన అక్కడ ఆ కాళేశ్వరం ఏదైతే కుంగిపోయినటువంటి 2-3 పిల్లర్లు ఉన్నాయో వాటి రిపేర్ చేయడానికి కూడా 7 రూపాయలు ఖర్చు పెట్టింది లేదు. మళ్ళా నిన్న పోయి డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు కానీ ఆ డ్రామా కూడా పూర్తిగా విఫలమైంది. ప్రజలు నిన్న టీవీల ముందు కేసీఆర్ గారి ప్రసంగం చూడడానికి ఎగబడ్డరు, కేసీఆర్ గారి మాట వినడానికి ఎదురు చూసిరు తప్ప ఈ రేవంత్ రెడ్డి వస్తుండంటేనే ఆ టీవీ ఛానళ్లు మూసేసే పరిస్థితి ఇలా రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి ప్రసంగం కేవలం జగిత్యాల సభకు వచ్చిన వాళ్లే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది వీక్షించిన అంశాన్ని జమీలుద్దీన్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రైతుకు రక్షణ వలయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తే ఒక్కొక్కటిగా ఆ పథకాలను పాతరేస్తూ తెలంగాణ రైతును అరిగోసబెడతా ఉన్నారు, నేతన్నను అరిగోసబెడతా ఉన్నారు. ఇతర అన్ని వర్గాలను కూడా పూర్తిగా కష్టాల కడలిలోకి నెడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్పై ఇంత భారీ స్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అంశాన్ని నిన్న కేసీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణను విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్పాలంటే తప్పకుండా లాగులు పగిలేదాకా కూడా కాంగ్రెస్ను ఉరికిచ్చే సమయం ఆసన్నమైంది. తప్పకుండా మరో యుద్ధానికి ప్రజలు సిద్ధం కావాలి, గులాబీ సైనికులంతా కూడా సిద్ధం కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు అనేది ప్రతి ఒక్కరిలో ఒక కొత్త స్ఫూర్తిని నింపుతున్న సందర్భాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. అవే విషయాల్ని జమీలుద్దీన్ గారు ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాకేష్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న జగిత్యాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో రైతులకు సంబంధించి రైతుల కష్టాలు కన్నీళ్ల గురించి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. సమైక్య రాష్ట్రంలో ఏ రకంగానైతే ఆత్మహత్యలు కొనసాగాయో మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నేతన్నల ఆత్మహత్యల పర్వాన్ని చూస్తా ఉన్నాం. ఇది అత్యంత బాధాకరమని తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం కూడా కనిపిస్తూ ఉంది. 60 ఏళ్ల పాటు సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని 10 ఏళ్లలో సంతోషంగా మారిస్తే మరోసారి సంక్షోభంలోకి నెడతా ఉన్నారు, రైతును పూర్తిగా అన్నదాతను అనాథ చేస్తూ ఉన్నారని చెప్పేసి మండిపడిన అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఒకటండి, అంటే గతంలో దేశంలో ఎక్కడ లేనటువంటి దాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజనని కేంద్రం పెట్టిందంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధును ఉదాహరణ తీసుకొని పెట్టడం జరిగింది. జల సంరక్షణ యోజన అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి దాన్ని, అంటే చెరువుల నీళ్ళను కాపాడాలనే దాన్ని మిషన్ కాకతీయ తీసుకొచ్చింది, దాంతో తీసుకొచ్చారు. హర్ ఘర్ జల్ అని చెప్పేసి ఏదైతే ఉన్నదో మిషన్ భాగీరథను తీసుకొచ్చి ఉదాహరణకు తీసుకురావడం జరిగింది. ఈరోజు నేనేమంటున్నానంటే గతంలో రైతులకు ఇచ్చేటువంటి రైతు బీమా ఏదైతే ఉన్నదో బంద్ అయిపోయింది. గౌడనల బీమా, ఈ కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో చెట్టు మీదకి ప్రమాదశాత్తు పడినా ఏదైనా వాళ్ళకు ఇంజురీ జరిగినా వాళ్ళకు ఒక బీమా ఇచ్చేది, అది బంద్ అయిపోయింది. చెర్లలో చేప పిల్లలు వేసుడు బంద్ అయిపోయింది.
గొల్లకుర్మల అన్నలకు గొర్రెలిచ్చుడు బంద్ అయిపోయింది. అదే అడిగిండు నిన్న కేసీఆర్ గారు. ఓకే. వస్తున్నాయని అడిగిండు. ఎవరు కూడా రావట్లేదు అన్న. నీకు రైతు బంధువు రావట్లేదు, యాదవన్నలకు గొర్రెలు రావట్లేదు, ముదిరాజన్నలకు బెస్తన్నలకు చేప పిల్లలు రావట్లేదు, దళిత బంధు వస్తాననుకుంటే దళిత బంధు రావట్లేదు, బీసీ బంధు బంద్ అయిపోయింది. ఏమొస్తుంది మరి దీంట్లో? కనీసం మనం కొనుక్కుందామంటే యూరియా కూడా బంద్ అయిపోయింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసినావు అని చెప్పి మాట్లాడతావు? ఏ వర్గంతో నువ్వు మమేకమైనావు అని చెప్పేసి అడిగాను. అదే క్రమంలో ఇంకొక మాట అడిగాను. కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు. ఈరోజు బాయిల కాడ, బోర్ల కాడ, ఏదైతే చెర్ల కింద ఉన్నటువంటి అన్ని పంటలు కూడా కోతకొచ్చేసినాయి. కోసిర్రు, కోతకొచ్చారు కాదు, కోసిర్రు, ఆల్రెడీ రోడ్ల మీద పోసిర్రు. ఇక్కడక్కడ కాదు. మీరు ఒక్కసారి ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నటువంటి సూర్యాపేట, నల్గొండ ప్రాంతంలో తీసుకోరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ ట్రాక్టర్ల మీద ధాన్యం పోసుకొని పట్టుకపోతుర్రు. కొనేటోళ్ళు దిక్కులేరు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు ఇంకా. ఐకేపీ సెంటర్లు ఇంకెప్పుడు ఓపెన్ చేస్తావు? ఇప్పుడు రైతు బంధేమో పంటలు కోతలకు వచ్చి పంటలు అమ్ముకునే టైంలో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసే టైంలో నువ్వు రైతు బంధు ఎత్తా అంటున్నావు. అంటే ఎవరిని మోసం చేయనీకి? నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే 500 రూపాయల బోనస్ అంటే గత రబీ సీజన్కి సంబంధించిందే దగ్గర నీ దగ్గర 1200 కోట్లు బాకీ పెట్టుకుంటేవి, అవి ఇవ్వకపోతేవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అది బోనస్ ఇస్తా, సన్నవాళ్ళకు బోనస్ ఇస్తా అంటేవి. బోనస్ దిక్కులేదు, రైతు బంధు దిక్కులేదు, రైతు బీమా దిక్కులేదు, ఫసల్ బీమా యోజన అని చెప్పేసి దాంట్లో జైన్ అవుతున్నా అని చెప్పినాం. ఎన్ని పైసలు కట్టినావు ఇప్పటివరకు? అది లేదు. అంటే ఇప్పుడు మన వడగళ్ళ వాన పడ్డది. మేము జగిత్యాల సభా సమావేశాన్ని గురించి ప్రిపేర్ అవుతుంటే పక్కనే నిజామాబాద్ ప్రాంతంలో వడగళ్ళ వాన పడ్డది. ఎందుకు హైదరాబాద్లో కూడా పడ్డది కదా వడగళ్ళ వాన. కానీ నేనేమంటానంటే ఆ పంట నష్టపోయిన వాళ్ళకి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు కట్టించిండు. ఓ దిక్కు పంట కొనే దిక్కు లేదు, పంటకు నష్టం వస్తే దిక్కు లేదు. అంటే ఏ విధంగా నువ్వు ఈ ప్రభుత్వం ఎవరి గురించి పనిచేస్తుంది, దేని గురించి పనిచేస్తుంది? కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలకు అనేది పవర్ హాలిడేస్ మళ్ళీ ప్రకటించుకునే దుస్థితికి ఉన్నది. అంటే కేసీఆర్ గారు వచ్చినప్పుడు జస్ట్ ఒక 6,000 మెగావాట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రం 6,400 మెగావాట్లు ఉన్నాయండి. దాన్ని తీసుకుపోయి మనం ఎక్కడో 16,000-18,000 మెగావాట్లకు తీసుకుపోయినాం. అయినా కానీ ఈరోజు నువ్వు కరెంట్ సప్లై చేస్తలేమంటే ఏం మంచిగా, ఏం కథ అన్నట్టు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి ప్రతి ఒక్కటి ధర్నాకే పోతాడా? ఆశా వర్కర్లను మోసం చేసి వాళ్ళకు 2,000 జీతం ఉన్నటువంటి ఆశా వర్కర్లను కేసీఆర్ గారు 10,000 రూపాయలు చేసాడు. నువ్వేమన్నా 18,000 రూపాయలు ఇస్తాను ఇచ్చినావా? ఆశా వర్కర్లు మొన్న ధర్నా చేశారు. వాళ్ళని గుర్రాలతో కొట్టించి లాఠీలతో కొట్టిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు వాళ్ళకి జీతాలు పెంచుతా అంటే ఎవరికి పెంచాను నువ్వు? పిఆర్సీ ఇంతవరకు దిక్కు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి 43, ఒకసారి 30, రెండు కలుపుకుంటే 86% పెంచిండు. ఎందుకంటే ఒక 10,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళకు అది ఏమైంది, 43% కలపంగానే 14,300 రూపాయలు జీతం అయింది. ఆ 14,300 మీద మళ్ళీ 30% పెంచిండు. అదెంతైంది? 18,600 రూపాయలు అయింది. కాబట్టి 18% అంటే నీకున్న దానికంటే 86% పెంచిండు. కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి ఒక్క వర్గాన్ని, ఉద్యోగులను మోసం చేసి, సింగరేణి కార్మికుల్ని మోసం చేసి, రైతులను మోసం చేసి, యువతను మోసం చేసి, మహిళలను మోసం చేసి, ఏం చేసినావు? ఒక పథకం గురించి చెప్పు. నువ్వు చేసిన ఒక సంక్షేమ అభివృద్ధి పథకం గురించి చెప్పు. నువ్వు చెప్తున్నావు కదా 2 లక్షల రుణమాఫీ చేసిన అంటున్నా. నేను ఛాలెంజ్ చేస్తాను. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీకి బకాయి పడ్డ రైతులు ఎంతమంది అంటే 19,000 కోట్లు వెళ్ళింది ఆ రోజు. మరి 2 లక్షలు మాఫీ చేస్తా అంటే 20,000 కోట్లు ఎందుకు వెళ్ళి 20,000 కోట్లు ఎందుకు వెళ్ళింది? డబల్ వెళ్ళాలి కదా. 19,000 ఇంటూ 2 వేసుకోను, పోనీ సగం వేసుకో, 30,000 కోట్లన్నా కట్టాలి కదా. ఇంతవరకు కట్టినా అంటున్నావు. మరి కట్టినా అన్నప్పుడు బడ్జెట్ పుస్తకాలలో చూపాడు, ఈ బ్యాంకు గిన్ని పైసలు కట్టినా చూపించినావా? చూపించాలి. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక మోసపూరితమైనటువంటి, ఒక దగాపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలన సాగిస్తుంది. నిజంగా కూడా జనరల్గా ఈరోజు యుద్ధం నడుస్తుంటే కూడా అరే మన హైదరాబాద్ ఎట్లుంటుందని ఆలోచించుకుంటూ ఉంటారు. ఏమైంది మొన్న అంటే కేసీఆర్ గారు మాట్లాడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న ఐటీ మినిస్టర్ ఉంటే ఇక డేటా సెంటర్ల మీద అటాక్ అవుతున్నాయట, వైజాగ్ డేటా సెంటర్లు పోతున్నాయి, వాళ్ళ ఆంధ్రలో అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం సాఫ్ట్వేర్ కంపెనీలను తరలించకపోతుంది. ఇప్పటికి ఒక్క కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందండి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలుతుంది.
అదేవిధంగా నీకు రైతు అది మొత్తం వ్యవసాయం కూడా సంక్షోభంలో పడుతుంది. ప్రైమరీ సెక్టర్ అయినటువంటి వ్యవసాయం, సెకండరీ సెక్టర్ అయినటువంటి ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అయినటువంటి సాఫ్ట్వేర్ అన్ని సంక్షోభంలో ఉంటాయి నీ రాష్ట్రంలో. Okay. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందండి? నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా అడిగారు. ఓకే, ఎవరు భూమి అమ్ముకోరు, కానీ భూమి ఇప్పుడు బంగారం మెడలు వేసుకునే బంగారం కొనుక్కున్న ఎవరైనా అమ్ముకుంటారా? ఎప్పుడైనా అక్కర పడితే అమ్ముకుందాం అనుకుంటారు తప్పితే ఎవరు అమ్ముకోరు. ఎస్, ఒక నగ కొనుక్కున్నా అంటే అక్కనో చెల్లెనో దాచిపెట్టుకుంటుంది, ఇది నా నగ అంటది, నాది అంటది. అట్లనే ప్రతి రైతు కూడా ఈ భూమి నాది అంటాడు, కానీ ధర పెరిగినప్పుడు అబ్బా నా భూమి ₹1 అయింది, 2 కోట్లు అయింది అని ఆనందపడతాడు. ఎస్, ఆ ఆనందం కూడా లేకుండా చేసిర్రు. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డబాల్ అయింది. రియల్ ఎస్టేట్ అంటే మన అమెరికా నుంచి వచ్చినోడో లేకపోతే దుబాయ్ నుంచి వచ్చినో కొంటుండే ఇక్కడ భూములు. ఎవరు కొంటుండే? తెలంగాణ బిడ్డలే కొనుక్కుంటుండే. ఇప్పుడు నా పెద్దపల్లి భూమి కొనాలి, హైదరాబాద్లో వచ్చి తెలంగాణ పెద్దపల్లి భూమి కొంటారా? పెద్దపల్లి కొనుక్కుంటారు. మా పక్కపండి అప్పనపేటనో హనుమంతు ఏనో కూడా కొనుక్కుంటారు. ఆ కొనుక్కునేటువంటి వాళ్ళు లేరు. కొనుక్కుంటారు, ఎవరు కొనుక్కుంటుండే? నా పెద్దపల్లిలో కొనుక్కుంటుండే. కానీ ఈరోజు మా దగ్గర పైసలు లేవు. అంటే కొనుగోలు శక్తి పడిపోయింది. నువ్వు ప్రభుత్వం ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేవు, దందా చేసుకుందామంటే దందా దిక్కులేదు, పిఆర్సీ పెంచుతలేవు, అదేవిధంగా అన్ని పిరమైపోయినాయి. కాబట్టి ఇవన్నీ ఇంపాక్ట్స్ సమాజం మీద ఎట్లా కనిపిస్తాయని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఇంపాక్ట్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మనకు అరే నా జాబ్ కరెక్ట్ ఉంటుంది, కొత్త కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి పోతా అంటే ధైర్యంగా ఉంటాడు. ఈరోజు వాళ్ళు గుండె వరిగి ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని ఒక జూటా మాటలు చెప్పి ఈ దళారి కాంగ్రెస్ మొత్తం దగా చేసింది, బడ్జెట్లో నిలబెట్టింది అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎస్, చాలా కీలకమైన అంశం. ప్రతి రంగాన్ని కూడా అడుగడుగునా కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతుల్లో కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్లో ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుందనే విషయాన్ని రాకేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జమీల్ గారు, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారు మరొక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కూల్చివేతల పరంపర. హైడ్రా చేస్తున్న కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఇళ్లను ఈ రకంగా కబలిస్తారా? ప్రభుత్వం అనేది నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి, కానీ కూల్చివేతలను ఒక విధానంగా తీసుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారును కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 ఏళ్లలో అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకెళ్లి చెరువులో పారేస్తామని కూడా కేసీఆర్ గారు నిన్న తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేసిన సందర్భం. పేదల పక్షాన ఆయన గొంతెత్తిన అంశం మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావ్ అన్న నినాదం ఇచ్చి గరీబీ హటావ్ను కాస్త గరీబొంగు హటావ్ దగ్గరికి తీసుకొని వచ్చింది. అంటే పేదరికాన్ని కాకుండా పేదలను నిర్మూలించే పని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో అదే పని ఇలా మళ్ళా రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడు. ఈ మూసీ పునరుద్ధరణ, మూసీ సుందరీకరణ ఇవన్నీ కూడా పైపూత మాటలు. అందులో అసలు దాగున్న కుట్ర ఏంది అనంటే ఈ మూసీ సుందరీకరణ పేరు మీద 1 లక్ష 2 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేయాలి. అంతేకాకుండా ఈ పేదలు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంకా మీకు చాదర్ ఘాట్ అటువంటి ప్రాంతంలో చూస్తూనైతే మనకు స్వతంత్రం రాకముందు నుండి అక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి పేదలను అన్యాయంగా, అక్రమంగా, ఎలాంటి చట్టబద్ధమైనటువంటి పద్ధతిని పాటించకుండా వాళ్ళను కూల్చివేసి తొలగించి ఆ భూములను కబ్జా చేసి తమ అనుయాయులకు అప్పజెప్పి రియల్ ఎస్టేట్ దందా చేయడం అనేది దీని వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర. ఒకవేళ మూసిని పునరుద్ధరణ చేయాలి అనంటే అందులో మూసిలో కలుస్తున్నటువంటి మురికి కాలువల నీళ్లను శుద్ధి చేయాలి. ఆ పని గతంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 40-50 ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ దిశగా పని ప్రారంభించారు. ఆ ఎస్టీపీలు సరిపోవంటే ఇంకా కొన్ని ఎస్టీపీలు పెట్టి ఫస్ట్ ఆ నీళ్లను శుద్ధి చేయాలి. అంతేకాకుండా అసలు ఆ మూసి వెడల్పు ఎంత, దాని రివర్ బెడ్ ఎంత, దాని యొక్క ఏదైతే బఫర్ జోన్ ఎంత అన్నది నిర్ధారణ చేయాలి. వీళ్ళ దగ్గర ఏ నిర్ధారణ లేదు. అక్కడ గతంలో అధికారులే కదా పర్మిషన్లు ఇచ్చింది. ఆ ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు, వాళ్ళ కరెంట్ ఇస్తారు, నల్ల ఇస్తారు, రోడ్లు ఇస్తారు. ఇప్పుడు హైడ్రా వచ్చి ఆ హైడ్రా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు, వారి యొక్క రాజ్యాంగ అతీత శక్తిని నేను చాలా గొప్పని అని చెప్పి వారికి వారు ఫీల్ అవుతున్నారు. అందుకే హైకోర్టులు ప్రతి కేసులో కూడా వారికి మొట్టికాయలు వేస్తున్నది అసలు మీ విధి విధానాలు ఏంటిది అంటే కూలగొట్టాలి అనుకుంటే అది ఒకవేళ అక్రమం అని మీరు తేల్చాలి అని అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటీస్ ఇవ్వాలి, ఎదుటోని బాధ వినాలి, హియర్ ది అదర్ సైడ్ అంటారు. ఈ చట్టంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంది అని అంటే ఎదుటోని బాధను కూడా ఫస్ట్ అధికారి అనేటువంటి వినాలి. ఆ హియర్ ది అదర్ సైడ్ లేకుండా కనీసం వాళ్ళకి సామాన్ తీసుకుని వెసులుబాటు ఇవ్వకుండా, పిల్లగాళ్ళు పుస్తకాలు బయటికి తీసుకునే అవకాశం ఇవ్వకుండా
వాళ్ళు శనివారం ఆదివారం రాగానే ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిద్రపోతలేరు. ఎందుకంటే ఇలా శనివారం ఆదివారం ఏలంగా బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు వచ్చి మా ఇండ్లు కూలగొడుతుందో, అసలు ఎవరి ఇండ్లు ఎప్పుడు కూలుతాయో, ఎందుకు కూలుతాయో కూడా తెలియని పరిస్థితి వీళ్ళు చేస్తా ఉన్నారు. మరి అదే అక్రమంగా ఇల్లు కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దుర్గం చెరువు దగ్గర ఉన్నారు. వాళ్ళ ఇంటికి మాత్రం తొవ్వ దొరకలేదు. వాళ్ళ దగ్గరికి పోయే ధైర్యం ఈ హైడ్రాకు లేదు. వాళ్ళని చూస్తేనే ఈ హైడ్రాకు లాగులు దడుస్తున్నాయి. ఎందుకు మరి సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలను కూలగొడతారు, మూసీ దగ్గర ఇల్లు కట్టుకున్నటువంటి పేదల ఇల్లు కూలగొడతారు, ఆ దుర్గం చెరువు దగ్గర ఎవరైతే బలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారో అక్రమంగా వాళ్ళ దగ్గరికి ఆ ఎఫ్టీఎల్ను ఆ బఫర్ జోన్ను క్లియర్ చేయడానికి మీకు ఎందుకు చేతులు వస్తలేవు అంటే ఇది కేవలం ప్రజలను కొట్టాలే, పేదలను కొట్టాలే, ఈ కాకులను కొట్టి గద్దలకు పెట్టు అన్నట్టు ఈ పేదలకు కొట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు భూమి అప్పచెప్పడానికి మాత్రమే ఈ పనిచేస్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు నిన్న చెప్పారు 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ హైడ్రాను తీసి చెర్ల వరేస్తామని చెప్పారు. కాబట్టి ఈ పేద ప్రజల ఊసురు కలిగించుకుంటున్నటువంటి రేవంత్ ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ అరాచకమైనటువంటి ఈ హైడ్రాను వాళ్ళు మాటిచ్చారు కాబట్టి అది తప్పకుండా పోతుందని చెప్పి ఈ హైదరాబాద్ వాసులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్న కేసీఆర్ గారు చెప్పడంతో వాళ్ళకందరికి కూడా ధైర్యం వచ్చింది. ఒకవైపు పల్లెలను కబలిస్తా ఉన్నారు, ఈ రైతులకు సంక్షేమ పథకాలు అందించకుండా, మరోవైపు పట్నంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ హైడ్రా పేరు మీద వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి చేసుడు లేదు, ప్రజలను సంక్షేమం చేసుడు లేదు, ఎంతసేపు రియల్ ఎస్టేట్ చేయాలి, దోసుకోవాలి, దాచుకోవాలి అన్న చెప్పి ఏకైక సూత్రం మీద ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. మనం చూస్తున్నాం వెలుగుమట్ల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా పేదల ఇళ్లను కబలిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైందనే విషయాన్ని జమీల్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైడ్రాను పూర్తి స్థాయిలో ఏ రకంగా పేదల గుడిసెలను కూల్చేసి వారందరినీ రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా పేదల పక్షాన వారందరినీ కూడా ఆదుకుంటాం. దీంతో పాటుగా హైడ్రాను చెరువులో పారేస్తామని చెప్పేసి అందుకోసమే నిన్న కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు రోడ్డు మీద పడి వారందరూ చేస్తున్న ఆక్రందన ఏదైతుందో ప్రతి ఒక్కరి గుండెలను కదిలిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన గురి చేస్తున్న నేపథ్యంలోనే ఈ స్థాయిలో దీనిపై స్పందించారనే అంశాన్ని కూడా జమీల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాకేష్ గారు, నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అనేక అంశాలు ప్రస్తావిస్తూ మరొక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని కూడా ఆయన ప్రజల పక్షాన కాంగ్రెస్ సర్కారును నిలదీశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అంటే నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలకు చిరునామాగా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నారు, గుడిసెలను కూల్చి వారందరినీ కూడా రోడ్డున పడేస్తూ ఉన్నారు. ఖమ్మంలో చూసాం, హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ సుందరీకరణ లూటిఫికేషన్ పేరిట అక్కడ చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల చెరువుల సంరక్షణ పేరిట అక్కడ చేస్తూ ఉన్నారు. పూర్తిగా పేదలను కబలిస్తూ ఉందని చెప్పేసి మండిపడ్డారు. హైడ్రాను తీసుకెళ్లేసి మేము చెరువులో పారేస్తామని కూడా హెచ్చరించారు. 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే తొలి పని ఇదే అని చెప్పేసి కేసీఆర్ గారు చేసిన హెచ్చరికను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తప్పకుండా. ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇన్ని చెర్లలో పూడికెళ్ళి తీసినా ఒక గుడిసె కూడా తీయలే. అదే క్రమంలో చాలామంది పేదలు ఇల్లు కట్టుకున్న 100 గజాలల్లా 70 గజాలల్లా లేకపోతే ఎవరు కట్టుకున్న ఇళ్ళన్నింటినీ రెగ్యులరైజ్ చేశారు. పేద ప్రజలకు ఒక 3 లక్షల ఇళ్ళ జాగాలు ఫ్రీగా ఇచ్చేసారు. వాటిని వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసారు. ఈరోజు ఏం జరుగుతుందండి? హైడ్రా పేరు మీద బెదిరింపులు. ఒక పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్కు నేను హైడ్రా తీసుకొస్తా అంటే అంటే హైడ్రా దేని గురించి? అంటే ఇల్లు కూలగొట్టనికా, లేకపోతే మీరు కబ్జా చేసుకున్న వాటికి అడ్డంగా ఉన్నప్పుడు? నేనేమంటున్నా అంటే మొత్తం మనం చూసినాం. ఏది ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి దానికి సెక్యూరిటీగా ఉంటారండి. మరి దాంట్లో కూడా చెరువు ఉన్నది, హైడ్రా ఎందుకు పోదాడికి? కాబట్టి నేనేమంటున్నా అంటే అదొక్కటే కాదు. ఓకే, ఇప్పుడు వెలుగుమట్ల ఏం జరిగిందండి? అక్కడ ఉన్నటువంటి 300 ఫ్యామిలీలు రాత్రి మొత్తం ఇళ్ళని కూలగొడతారా? అది ఎవరిది మరి? పోనీ ప్రైవేట్ భూమే, భూదాన్ భూమి అంటారు. భూదాన్ భూమి అని చెప్పేసి మరి కోట్ల కొట్లాడాలి కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా. నీ భూమి కాదు కదా, భూదాన్ భూమే కదా, అది భూదాన్ ట్రస్ట్ బోర్డుదే కదా. మరి నువ్వు దాన్ని ఇల్లు ఎందుకు కూలగొట్టినావు? నీకేం సంబంధం? ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళ అనునాయాలకు సంబంధించిన 2 భూములు ఉన్నాయి. ఆ భూముల ధర రావాలంటే అక్కడ పేదోడు ఉండదు. ఓకే, ఇప్పుడు హైడ్రా కూడా దేనికి? నేనేమంటున్నా అంటే నాట్ ఓన్లీ తీసుకొని లఘుచర్ల నీ అల్లుని ఫార్మా కంపెనీ పెట్టుకోనికి లఘుచర్ల ఇల్లు కూలగొడతావా? ఆ రైతులందరికీ బేడి లేచి ఛాతి నొప్పి వచ్చిందంటే, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే దాగాన తీసుకొస్తాడే బేడి లేచి తీసుకొస్తావా? దొంగనా, డెకాయిటా? లేకపోతే ఒక రైతు నా భూమి నాకు కావాలని కొట్లాడుతుండు, ఆ రైతును నువ్వు బేడి లేచి తీసుకపోయాను. నాట్ ఓన్లీ దస్ వన్, మీకేమైంది? ఇప్పుడు మూసి మొత్తం పేద ప్రజలు, మూసి చుట్టుపక్కల ఎవరు ఉంటారని?
సరే నువ్వు మూసి అంటున్నావు, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మూసి పక్క పంటే హైకోర్టు ఉంటుంది, మూసిని ఆనుకోనే ఉంటుంది హైకోర్టు. అది 500 మీటర్లు కూడా ఉండదు, ఎందుకంటే మా వైఫ్ దాంట్లోనే ప్రాక్టీస్ చేస్తాయి కాబట్టి నాకు తెలుసు. పక్క పంటే హైకోర్టు ఉంటుంది. ఇంకొంచెం ముందడి పోగానే సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది. ఇంకొంచెం ముందు పోగానే ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇంకొంచెం ముందు అంటే ఇటు పక్క ఇవన్నీ ఉంటే అవతల పక్క ఉస్మానియా దవాఖాన ఉంటుంది. ఇవన్నీ మూసి పక్క పంటే ఉన్నాయి. మరి అంటే నిజాం రాజుకు తెలియక కట్టిండి ఆడ? నువ్వేమైనా హైదరాబాద్కు ముగ్గు పోసినవా, బొట్రా వేసినవా? మరి ఇవన్నీ నిజాం రాజు అప్పుడే ఉన్నాయి కదా. మరి నిజాం రాజు ఆ రోజు ఎందుకు కట్టిండు? ఆ రోజు మొత్తం కూడా దానికి వాల్స్ కన్స్ట్రక్షన్ చేసి దాని మూసిలో ఉన్నటువంటి మొత్తం సెడ్జిని ఏదైతే బురదను మొత్తం తీసేసి దాన్ని లోతు చేసి 1909లో వరదలు వచ్చినప్పుడు 1910లో ప్రాణ నష్టం జరిగినప్పుడు ఈసా మీద అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రాజెక్టులు కట్టిండు. అరే నువ్వేం చేస్తానా? అక్కడ కట్టిందే అవి 2. హైకోర్టు మరి హైకోర్టు చెప్పరాదు, నువ్వు 500 మీటర్లు లేవు, నీకు కూల కొడతాను రేపు పొద్దుగల హైడ్రాన్ పంపిరాదు. మరి రైట్ అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ నిర్మాణాలు ఉన్నాయి అక్కడ, కానీ హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తున్నారు. దేనికి? మధుకాన్ రెడ్డి అపార్ట్మెంట్ కూల కొట్టాలి, ఆడున్నటువంటి మధ్యతరగతి ఈఎంఐ కట్టుకుంటాను వెళ్ళగొట్టాలి. ఆడ ఏం చేస్తామంటే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడతాడట. అంటే ఈ మొత్తం బఫర్ జోన్ కాదు ఇది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ కూడా కాదు, అయినా కానీ నేను కూలగొడతా అంటాడు. అంటే ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా తన స్వార్థ ప్రయోజనాల గురించి ఆయన స్పష్టంగా చెప్పిండు. నాకు ఒక రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలియదు ఆ రియల్ ఎస్టేట్ కూడా తెలియదని అర్థమైపోయింది. ఒక ఓన్లీ ఆయన ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీడియేటర్, ఇంకా తెలుగులో చెప్పాలంటే బ్రోకర్ పని చేసుకోనికి తప్ప దేనికి పనికిరాడు. కాబట్టి ఈరోజు మార్కెట్ లేదు, అది కూడా పనికిరాదు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అనేది, నువ్వు రియల్ ఎస్టేట్ ఒకటి చేయగలిగిన, మరి ఊర్లలో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, ఎందుకు ఇల్లు అమ్ముడు పోతలేవు? అంటే సెక్యూరిటీ లేదు. ఇవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే ఒక చాతగాని ప్రభుత్వం, ఎంత చాతగాని ప్రభుత్వం అంటే ఏం చేస్తారండి మంత్రులందరూ? ఒక మంత్రి పోతాడు ప్రైవేట్ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకుంటాడు, ఇంకో మంత్రి సెల్ ఫోన్ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే సెల్ ఫోన్లకు స్కామ్ చేస్తుంది, అదే మంత్రి ఇసుక లారీలు కొట్టుకుంటే పిఎని సస్పెండ్ చేస్తారు. ఇసుక లారీలు పిఏ కొడతాడా? పిఏలే నడిపిస్తారా మొత్తం? అంటే మంత్రికి తెలియ కూడా పిఏ నడిపిస్తాడా? ఇంకో మంత్రి ఏమో తుపాకి పెట్టి బెదిరిస్తాడు. దానికి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు దగ్గరుండి ఆయన ఆఫీసులో బెదిరిస్తారు, దాని దిక్కులేదు. ఇంకొక మంత్రి ఏమో డైరెక్ట్ ఆయన చెప్తారు, నా క్యాబినెట్లో లిక్కర్ స్టిక్కర్ మీద కుంభకోణం జరుగుతుంది, అల్లునికి లిక్కర్ స్టిక్కర్ ఇప్పియడానికి మంత్రులను బెదిరిస్తారా? నేనేమంటానంటే మంత్రులు మొత్తం అవినీతిలో కూరుకుపోయారు, కాంగ్రెస్ పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది, తెలంగాణ ప్రజలను కూడా బజారుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందండి. మనం చూసాం 10 ఏళ్ల పాటు కష్టపడి తెలంగాణలో ఒక్కో ఇటుక పెంచి ఒక్కో వ్యవస్థను నిర్మిస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని, ప్రతి రంగాన్ని కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రతి రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ ఉన్నారు. దీంతోపాటు పెద్ద ఎత్తున కుంభకోణాలకు తెరదీసి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారనే విషయాన్ని రాకేష్ గారు అలాగే జమీల్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. అందుకోసమే కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణను ఈ రకంగా విధ్వంసం చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజల పక్షాన మరో యుద్ధానికి సిద్ధమవుతాం, తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞానికి కూడా మరోసారి శ్రీకారం చుడతామని స్పష్టంగా నిన్న కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సమక్షంలో ప్రజల పక్షాన మరోసారి నినదించిన సందర్భం కనిపిస్తోంది. మరోసారి ప్రజలకు అలాగే పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేసిన సందర్భం కూడా నిన్న కనిపించింది. మొత్తం మీద నిన్న జగిత్యాల వేదికగా జరిగిన కీలకమైన సభ, ప్రజా ఆశీర్వాద సభ, జగిత్యాలకు సంబంధించిన జైత్రయాత్ర సభ ఏదైతే ఉందో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు కాబోతుందనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు అలాగే జమీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు.